Good morning, friends! Welcome to A to Z Academy. ఈరోజు మనం 4th క్లాస్ ఈవీఎస్ రెడ్నెస్ ప్రోగ్రామ్ వర్క్షీట్స్ ఎలా రాయాలో చూద్దాం. ఫస్ట్ డే 1 మై ఫ్యామిలీ అని ఇచ్చున్నారు. ఇక్కడ టీచర్ యాక్టివిటీ వచ్చేసి యాక్టివిటీస్ కొన్ని ఇచ్చున్నారు, ఒకసారి గమనించండి. అలాగే దీంట్లో 5th యాక్టివిటీలో మై మదర్ నేమ్ ఈజ్ అని ఇచ్చున్నారు. ఇక్కడ మీ మదర్ నేమ్ రాయండి. అలాగే మై ఫాదర్ నేమ్ ఈజ్ అని ఇచ్చున్నారు. ఇక్కడ మీ ఫాదర్ నేమ్ రాయండి. ఐ హ్యావ్ డాష్ బ్రదర్స్ అండ్ డాష్ సిస్టర్స్ అని ఇచ్చున్నారు. ఇక్కడ మీకు ఎంతమంది బ్రదర్స్ ఉన్నారో రాయండి, ఎంతమంది సిస్టర్స్ ఉన్నారో రాయండి. దేర్ ఆర్ డాష్ మెంబర్స్ ఇన్ మై ఫ్యామిలీ అని ఇచ్చున్నారు. ఇక్కడ మీ ఫ్యామిలీలో ఎంతమంది ఉంటారో నెంబర్ రాయండి. నెక్స్ట్ డే 2 మై ఫ్యామిలీ అని ఇచ్చున్నారు. స్టూడెంట్ యాక్టివిటీ వచ్చేసి మ్యాచ్ ద ఫాలోయింగ్ అని ఇచ్చున్నారు. ఇక్కడ కొన్ని పిక్చర్స్ ఇచ్చున్నారు. ఫస్ట్ పిక్చర్ వచ్చేసి గ్రాండ్ ఫాదర్ కాబట్టి గ్రాండ్ ఫాదర్తో మ్యాచ్ చేయండి. నెక్స్ట్ మదర్ కాబట్టి మదర్తో మ్యాచ్ చేయండి. నెక్స్ట్ గ్రాండ్ మదర్ కాబట్టి గ్రాండ్ మదర్తో మ్యాచ్ చేయండి. నెక్స్ట్ ఫాదర్ కాబట్టి ఫాదర్తో మ్యాచ్ చేయండి. ఇక్కడ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి సర్కిల్ ద వర్డ్స్ రీడ్ బై ద టీచర్ అని ఇచ్చినారు. మీ టీచర్ చెప్పిన కొన్ని వర్డ్స్ని సర్కిల్ చేయండి. సి వచ్చేసి రైట్ ద మిస్సింగ్ లెటర్స్ అని ఇచ్చిన్నారు. ఇక్కడ ఫస్ట్ దాంట్లో ఓహెచ్ రాస్తే మదర్ అవుతుంది. సెకండ్ దాంట్లో ఐ రాస్తే సిబ్లింగ్ అవుతుంది. థర్డ్ దాంట్లో సిఈ రాస్తే అంకుల్ అవుతుంది. ఫోర్త్ దాంట్లో హెచ్ రాస్తే ఫాదర్ అవుతుంది. ఫిఫ్త్ దాంట్లో ఆర్ఎన్ రాస్తే పేరెంట్స్ అవుతుంది. సిక్స్త్ దాంట్లో ఏ రాస్తే కేర్ అవుతుంది. సెవెంత్ దాంట్లో ఏఎల్ రాస్తే ఫ్యామిలీ అవుతుంది. ఎయిత్ దాంట్లో యూ రాస్తే ఆంట్ అవుతుంది. అలాగే ఫోర్త్ డి చూసే కలర్ ద ఫాలోయింగ్ పెట్ యానిమల్స్ అని ఇచ్చినారు. ఇక్కడ ఉన్న పెట్ యానిమల్స్ని కలర్ చేయండి. అలాగే ఈ క్వశ్చన్ చూస్తే లెర్న్ ద వర్డ్స్ అని ఇచ్చినారు. ఇక్కడ ఇచ్చిన 5 వర్డ్స్ని నేర్చుకోండి. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి రైట్ ద నేమ్స్ ఆర్ పేస్ట్ ద పిక్చర్స్ ఇన్ ద ఫ్యామిలీ ఫ్లో చార్ట్ అని ఇచ్చినారు. ఇక్కడ ఒక ఫ్లో చార్ట్ ఇచ్చినారు. ఇక్కడ ఫస్ట్ మీ గ్రాండ్ పేరెంట్ పిక్చర్స్, సెకండ్ మీ పేరెంట్ పిక్చర్స్, థర్డ్ మీ పిక్చర్ని పేస్ట్ చేయండి. నెక్స్ట్ డే 3 ప్లాంట్స్ అండ్ యానిమల్స్ అని ఇచ్చినారు. ఇక్కడ టీచర్ యాక్టివిటీస్ కొన్ని ఇచ్చినారు, ఒకసారి గమనించండి. అలాగే డే 4 ప్లాంట్స్ అండ్ యానిమల్స్ అని ఇచ్చినారు. స్టూడెంట్ యాక్టివిటీ వచ్చేసి ఫస్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ యూజింగ్ ద గివెన్ క్లూస్ అని ఇచ్చినారు. ఇక్కడ క్లూస్ వచ్చేసి హోల్, డెన్, ఎంతిల్, పాండ్, ట్రీ, నెస్ట్ అని ఇచ్చినారు. ఇక్కడ ఏ ఫ్రాగ్ లివ్స్ ఇన్ ఏ డాష్ అని ఇచ్చారు, పాండ్ అని రాయండి. సెకండ్ వచ్చేసి ఏ బర్డ్ లివ్స్ ఇన్ ఏ డాష్ అని ఇచ్చినారు. ఇక్కడ నెస్ట్ అని రాయండి. నెక్స్ట్ ఏ స్నేక్ లివ్స్ ఇన్ ఏ డాష్ అని ఇచ్చినారు. ఇక్కడ హోల్ అని రాయండి. నెక్స్ట్ ఏ ర్యాట్ లివ్స్ ఇన్ ఏ అని ఇచ్చినారు. ఇక్కడ హోల్ అని రాయండి. నెక్స్ట్ ఏ మంకీ లివ్స్ ఆన్ ఏ అని ఇచ్చినారు. ఇక్కడ ట్రీ అని రాయండి. నెక్స్ట్ ఇక్కడ ఏ లయన్ లివ్స్ ఇన్ ఏ అని ఇచ్చినారు. ఇక్కడ డెన్ అని రాయండి. ఇక్కడ సెకండ్ వచ్చేసి సర్కిల్ ద వర్డ్స్ రీడ్ బై ద టీచర్ అని ఇచ్చినారు. ఇక్కడ మీ టీచర్ చదివిన కొన్ని వర్డ్స్ని సర్కిల్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి రైట్ ద మిస్సింగ్ లెటర్స్ అని ఇచ్చినారు. ఇక్కడ ఫస్ట్ వర్డ్లో ఏ పెడితే లీఫ్ అవుతుంది. సెకండ్ దాంట్లో ఎం పెడితే జంప్ అవుతుంది. థర్డ్ దాంట్లో ఎన్ఏ పెడితే యానిమల్ అవుతుంది. ఫోర్త్ దాంట్లో ఆర్ పెడితే షర్బ్ అవుతుంది. ఫిఫ్త్ దాంట్లో ఏఓ పెడితే మ్యాంగో అవుతుంది. సిక్స్త్ దాంట్లో ఐ పెడితే బర్డ్ అవుతుంది. సెవెంత్ దాంట్లో ఆర్వై పెడితే హార్మోనీ అవుతుంది. ఎయిత్ దాంట్లో ఏ పెడితే గ్రాస్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ డి చూస్తే కలర్ ద ఫాలోయింగ్ పిక్చర్స్ అని ఇచ్చున్నారు. ఇక్కడ ఉన్న పిక్చర్స్ని కలర్ చేయండి. నెక్స్ట్ ఈ డిక్టేషన్ అని ఇచ్చినారు. ఇక్కడ ఉన్న వర్డ్స్ని చదవండి. నెక్స్ట్ ఎఫ్ చూస్తే మార్క్ డి ఫర్ డొమెస్టిక్ యానిమల్స్ అండ్ డబ్ల్యూ ఫర్ వైల్డ్ యానిమల్స్ అని ఇచ్చిన్నారు. ఇక్కడ ఉన్న యానిమల్స్ని డొమెస్టిక్ అయితే డి అని రాయండి, వైల్డ్ అయితే డబ్ల్యూ అని రాయండి. ఇక్కడ ఫస్ట్ పిక్చర్ గమనిస్తే డాగ్ ఇచ్చినారు. డాగ్ డొమెస్టిక్ కాబట్టి డి అని రాయండి. అలాగే క్యాట్ కూడా డొమెస్టిక్ కాబట్టి డి అని రాయండి. నెక్స్ట్ కౌ కూడా డొమెస్టిక్ కాబట్టి డి అని రాయండి. హార్స్ కూడా డొమెస్టిక్ కాబట్టి డి అని రాయండి. నెక్స్ట్ కంగారో వైల్డ్ కాబట్టి డబ్ల్యూ అని రాయండి. నెక్స్ట్
నెక్స్ట్ జీబ్రా వైల్డ్ కాబట్టి డబ్ల్యూ అని రాయండి. నెక్స్ట్ చీతా వైల్డ్ యానిమల్ కాబట్టి డబ్ల్యూ అని రాయండి. నెక్స్ట్ గోట్ డొమెస్టిక్ కాబట్టి డి అని రాయండి. నెక్స్ట్ లయన్ వైల్డ్ కాబట్టి డబ్ల్యూ అని రాయండి. నెక్స్ట్ డే 5 అవర్ బాడీ హెల్త్ అండ్ ఫిట్నెస్ అని ఇచ్చున్నారు. ఇక్కడ టీచర్ యాక్టివిటీ ఇచ్చున్నారు, ఒకసారి గమనించండి. అలాగే డే 5 స్టూడెంట్ యాక్టివిటీ వచ్చేసి ఫస్ట్ మ్యాచ్ ద రైమింగ్ సెంటెన్స్ విత్ ద పిక్చర్స్ అని ఇచ్చున్నారు. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి క్లైమ్ ద లేడర్ టు రీచ్ ద టాప్ బట్ వాచ్ అవుట్ ఫర్ స్నేక్ ఆర్ యూ విల్ డ్రాప్ అని ఇచ్చున్నారు. ఇది స్నేక్ అండ్ ల్యాడర్తో మ్యాచ్ చేయండి. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి ఆన్ ద బోర్డ్ ఆర్ స్క్వేర్స్ బ్లాక్ అండ్ వైట్ విత్ ద కింగ్ అండ్ క్వీన్ రెడీ టు ఫైట్ అని ఇచ్చున్నారు. ఇది చెస్ బోర్డ్తో మ్యాచ్ చేయండి. నెక్స్ట్ ఇట్ హ్యాస్ నో వింగ్స్ బట్ ఫ్లైస్ సో హై డాన్సింగ్ ఫ్రీలీ ఇన్ ద స్కై అని ఇచ్చున్నారు. దీన్ని కైట్తో మ్యాచ్ చేయండి. నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసి స్మాల్ అండ్ కలర్డ్ గ్లాస్ బాల్స్ సో రౌండ్ ఎయిమ్ అండ్ హిట్ దెమ్ ఆన్ ద గ్రౌండ్ అని ఇచ్చినారు. దీన్ని మార్బుల్స్తో మ్యాచ్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి సర్కిల్ ద వర్డ్స్ రీడ్ బై ద టీచర్ అని ఇచ్చున్నారు. ఇక్కడ మీ టీచర్ చెప్పిన కొన్ని వర్డ్స్ని సర్కిల్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి రైట్ ద మిస్సింగ్ లెటర్స్ అని ఇచ్చున్నారు. ఇక్కడ ఫస్ట్ ఏ అని పెడితే ఇయర్ అవుతుంది, సెకండ్ దాంట్లో జీ పెడితే ఆర్గాన్ అవుతుంది, థర్డ్ దాంట్లో సిఈ పెడితే హాకీ అవుతుంది, ఫోర్త్ దాంట్లో ఎల్ పెడితే ప్లే అవుతుంది, ఫిఫ్త్ దాంట్లో ఏహెచ్ పెడితే హెల్దీ అవుతుంది, సిక్స్త్ దాంట్లో ఎన్ఆర్ పెడితే ఫింగర్స్ అవుతుంది, సెవెంత్ దాంట్లో ఓ పెడితే లోకల్ అవుతుంది, ఎయిత్ దాంట్లో ఈ పెడితే రిలాక్స్ అవుతుంది. నెక్స్ట్ డి వచ్చేసి కలర్ ద పిక్చర్ అని ఇచ్చారు. ఇక్కడ ఇచ్చిన పిక్చర్ని కలర్ చేయండి. నెక్స్ట్ ఈ వచ్చేసి డిక్టేషన్ అని ఇచ్చారు. ఇక్కడ ఉన్న వర్డ్స్ని చదవండి. నెక్స్ట్ ఇక్కడ ఎఫ్ వచ్చేసి లేబుల్ బాడీ పార్ట్స్ ఇన్ ద పిక్చర్ యూజింగ్ ద వర్డ్స్ గివెన్ ఇన్ ద బాక్స్ అని ఇచ్చున్నారు. ఇక్కడ ఒక పిక్చర్ ఇచ్చారు, ఈ పిక్చర్స్ని పై ఇచ్చిన వర్డ్స్తో మ్యాచ్ చేయండి అన్నారు. ఇక్కడ ఐస్ని ఐస్తో, నోస్ని నోస్తో, హ్యాండ్ని హ్యాండ్స్తో, లెగ్ని లెగ్స్తో, మౌత్ని మౌత్తో, హెడ్ని హెడ్తో మ్యాచ్ చేయండి. నెక్స్ట్ డే 7 ఫుడ్ అండ్ వాటర్ అని ఇచ్చున్నారు. ఇక్కడ టీచర్ యాక్టివిటీస్ ఇచ్చారు, ఒకసారి గమనించండి. అలాగే డే 8 స్టూడెంట్ యాక్టివిటీ అని ఇచ్చున్నారు. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మైండ్ మ్యాప్ రైట్ ద ఫుడ్ ఐటమ్స్ యూ లైక్ టు ఈట్ అని ఇచ్చున్నారు. ఇక్కడ డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ని రాయండి అన్నారు. ఫస్ట్ రైస్, ఆలు, మిల్క్, బ్రెడ్, మ్యాంగో, క్యారెట్, బనానా, ఆరెంజ్ అని రాయండి. నెక్స్ట్ వచ్చేసి సర్కిల్ ద వర్డ్స్ రీడ్ బై ద టీచర్ అని ఇచ్చున్నారు. ఇక్కడ మీ టీచర్ చెప్పిన కొన్ని వర్డ్స్ని సర్కిల్ చేయండి. నెక్స్ట్ సి వచ్చేసి మిస్సింగ్ లెటర్స్ అని ఇచ్చున్నారు. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి ఎన్ఆర్ పెడితే జింజర్ అవుతుంది, నెక్స్ట్ టీఓ పెడితే పొటాటో అవుతుంది, నెక్స్ట్ ఆర్ పెడితే క్యారెట్ అవుతుంది, నెక్స్ట్ ఏ పెడితే వెరైటీ అవుతుంది, నెక్స్ట్ యూ పెడితే నేచర్ అవుతుంది, నెక్స్ట్ వి పెడితే రివర్ అవుతుంది, నెక్స్ట్ ఏ పెడితే ట్యాంక్ అవుతుంది, నెక్స్ట్ ఈ పెడితే వెల్ అవుతుంది. కలర్ ద ఫాలోయింగ్ అండ్ రైట్ దేర్ నేమ్స్ అని ఇచ్చారు. ఇక్కడ ఒక మ్యాంగో అండ్ ఒక క్యారెట్ ఇచ్చినారు, వీటికి కలర్ చేసి వాటి నేమ్స్ని రాయమన్నారు. నెక్స్ట్ ఈ వచ్చేసి డిక్టేషన్ అని ఇచ్చున్నారు. ఇక్కడ ఇచ్చిన కొన్ని వర్డ్స్ని చదవండి. నెక్స్ట్ రైట్ ద నేమ్స్ ఆఫ్ ద యాక్టివిటీస్ అండర్ ద కరెక్ట్ పిక్చర్ అని ఇచ్చున్నారు. ఇక్కడ కొన్ని పిక్చర్స్ ఇచ్చారు, పైన కొన్ని నేమ్స్ ఇచ్చున్నారు. మాపింగ్, వాటరింగ్ ప్లాంట్స్, క్లీనింగ్, డ్రింకింగ్, బ్రషింగ్, బాతింగ్ అని ఇచ్చినారు. ఇక్కడ ఫస్ట్ పిక్చర్ డ్రింకింగ్ కాబట్టి డ్రింకింగ్ అని రాయండి, సెకండ్ క్లీనింగ్ కాబట్టి క్లీనింగ్ అని రాయండి, నెక్స్ట్ పిక్చర్ మాపింగ్ కాబట్టి మాపింగ్ అని రాయండి, నెక్స్ట్ పిక్చర్ బాతింగ్ అని రాయండి, నెక్స్ట్ వాటరింగ్ ప్లాంట్స్ అని రాయండి, నెక్స్ట్ బ్రషింగ్ అని రాయండి. డే 9 షెల్టర్ అని ఇచ్చున్నారు. ఇక్కడ టీచర్ యాక్టివిటీస్ అని ఇచ్చారు, వీటిని ఒకసారి గమనించండి. అలాగే డే 10 స్టూడెంట్ యాక్టివిటీ అని ఇచ్చున్నారు. ఇక్కడ ఫస్ట్ మ్యాచ్ ద ఫాలోయింగ్స్ అని ఇచ్చారు.
ఇక్కడ ఫస్ట్ వచ్చేసి కచ్చా హౌస్ కాబట్టి కచ్చా హౌస్తో మ్యాచ్ చేయండి. సెకండ్ హౌస్ అపార్ట్మెంట్ కాబట్టి అపార్ట్మెంట్తో మ్యాచ్ చేయండి. నెక్స్ట్ పక్కా హౌస్ కాబట్టి పక్కా హౌస్తో మ్యాచ్ చేయండి. నెక్స్ట్ టైల్డ్ హౌస్ కాబట్టి టైల్డ్ హౌస్తో మ్యాచ్ చేయండి. సెకండ్ వచ్చేసి సర్కిల్ ద వర్డ్స్ రీడ్ బై ద టీచర్ అని ఇచ్చున్నారు. ఇక్కడ మీ టీచర్ చెప్పిన కొన్ని వర్డ్స్ని సర్కిల్ చేయండి. సి వచ్చేసి రైట్ ద మిస్సింగ్ లెటర్స్ అని ఇచ్చున్నారు. ఇక్కడ ఫస్ట్ దాంట్లో ఈ పెడితే టచ్డ్ అవుతుంది. సెకండ్ దాంట్లో ఓ పెడితే వుడ్ అవుతుంది. థర్డ్ దాంట్లో టీ పెడితే టెంట్ అవుతుంది. ఫోర్త్ దాంట్లో ఐవై పెడితే ఫెసిలిటీ అవుతుంది. ఫిఫ్త్ దాంట్లో ఎల్ పెడితే పిల్లర్ అవుతుంది. సిక్స్త్ దాంట్లో ఈ పెడితే స్ట్రీట్ అవుతుంది. సెవెంత్ దాంట్లో ఏ పెడితే కేవ్ అవుతుంది. ఎయిత్ దాంట్లో ఆర్ పెడితే మార్బుల్ అవుతుంది. నెక్స్ట్ డి వచ్చేసి జాయిన్ ద డాట్స్ అండ్ కలర్ ద పిక్చర్ అని ఇచ్చినారు. ఇక్కడ డాట్స్ని జాయిన్ చేసి ఆ పిక్చర్కి కలర్స్ వేయమన్నారు. నెక్స్ట్ ఈ వచ్చేసి డిక్టేషన్ అని ఇచ్చారు. ఇక్కడ ఇచ్చిన వర్డ్స్ని ఒకసారి చదవండి. ఎఫ్ వచ్చేసి సెలెక్ట్ అండ్ రైట్ అప్రోప్రియేట్ వర్డ్స్ ఫర్ ద గివెన్ పిక్చర్ ఫ్రమ్ ద హెల్ప్ బాక్స్ అని ఇచ్చినారు. ఇక్కడ ఒక హెల్ప్ బాక్స్ ఇచ్చినారు. బీహైవ్, కెనెల్, బురో, హట్, నెస్ట్, ఈగ్లో అని ఇచ్చినారు. ఇక్కడ ఇచ్చిన వర్డ్స్ని ఇక్కడ ఇచ్చిన పిక్చర్స్తో రాయమన్నారు. ఫస్ట్ హట్ కాబట్టి హట్ అని రాయండి. నెక్స్ట్ ఇగ్లో కాబట్టి ఇగ్లో అని రాయండి. నెక్స్ట్ బీహేవ్ కాబట్టి బీహేవ్ అని రాయండి. నెక్స్ట్ బ్రో కాబట్టి బ్రో అని రాయండి. నెక్స్ట్ నెస్ట్ కాబట్టి నెస్ట్ అని రాయండి. నెక్స్ట్ కెనెల్ కాబట్టి కెనెల్ అని రాయండి. డే 11 ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్ అని ఇచ్చున్నారు. ఇక్కడ టీచర్ యాక్టివిటీ అని ఇచ్చున్నారు. ఒకసారి టీచర్ యాక్టివిటీని గమనించండి. అలా డే 12 స్టూడెంట్ యాక్టివిటీ అని ఇచ్చున్నారు. ఇక్కడ ఫస్ట్ లుక్ ఎట్ ద పిక్చర్స్ గివెన్ బిలో అండ్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అని ఇచ్చున్నారు. ఇక్కడ ఫస్ట్ ద బాయ్ ఈజ్ రైడింగ్ ఏ డాష్ అని ఇచ్చున్నారు. ఇక్కడ సైకిల్ అని రాయండి. నెక్స్ట్ వచ్చేసి ద చిల్డ్రన్ ఆర్ సైలింగ్ ఆన్ ఏ డాష్ అని ఇచ్చున్నారు. ఇక్కడ బోట్ అని రాయండి. నెక్స్ట్ టు ట్రావెల్ అబ్రాడ్ బై అని ఇచ్చున్నారు. ఇక్కడ ఏరోప్లైన్ అని రాయండి. నెక్స్ట్ ద చిల్డ్రన్ ఆర్ ట్రావెలింగ్ ఇన్ ఏ డాష్ అని ఇచ్చున్నారు. ఇక్కడ బస్ అని రాయండి. సెకండ్ వచ్చేసి సర్కిల్ ద వర్డ్స్ రీడ్ బై ద టీచర్ అని ఇచ్చున్నారు. ఇక్కడ మీ టీచర్ చెప్పిన కొన్ని వర్డ్స్ని సర్కిల్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి రైట్ ద మిస్సింగ్ లెటర్స్ అని ఇచ్చున్నారు. ఇక్కడ ఫస్ట్ ఈ అని రాస్తే జీప్ అవుతుంది. సెకండ్ వర్డ్లో ఏ అని రాస్తే ట్రైన్ అవుతుంది. నెక్స్ట్ ఐ అని రాస్తే మెయిల్ అవుతుంది. నెక్స్ట్ ఐ అని రాస్తే పీజియన్ అవుతుంది. నెక్స్ట్ ఈ అని రాస్తే మోడ్రన్ అవుతుంది. నెక్స్ట్ ఏ అని రాస్తే ట్రావెల్ అవుతుంది. నెక్స్ట్ ఈ అని రాస్తే డెజర్ట్ అవుతుంది. నెక్స్ట్ ఈ అని రాస్తే వెర్బల్ అవుతుంది. నెక్స్ట్ డి వచ్చేసి జాయిన్ ద డాట్స్ అండ్ కలర్ ద పిక్చర్ అని ఇచ్చున్నారు. ఇక్కడ ఈ డాట్స్ని జాయిన్ చేసి కలర్ వేయండి. నెక్స్ట్ ఈ డిక్టేషన్ అని ఇచ్చున్నారు. ఈ ఒకసారి చదవండి. నెక్స్ట్ ఎఫ్ వచ్చేసి వాట్ డస్ ద ఫాలోయింగ్ ట్రాఫిక్ సిగ్నల్స్ ఇండికేట్స్ అని ఇచ్చున్నారు. ఇక్కడ రెడ్ సిగ్నల్ స్టాప్ అని రాయండి. ఆరెంజ్ సిగ్నల్ స్లో డౌన్ అని రాయండి. గ్రీన్ సిగ్నల్ గో అని రాయండి. ఇక్కడ లెట్స్ ప్రాక్టీస్ అని ఇచ్చున్నారు. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ పార్ట్ ఆఫ్ ద ప్లాంట్ గ్రోస్ బిలో ద సాయిల్ అని ఇచ్చున్నారు. ఇక్కడ ఆప్షన్ సి రూట్ అని రాయండి. సెకండ్ వచ్చేసి రైట్ వన్ యూజ్ ఆఫ్ వాటర్ ఇన్ యువర్ డైలీ లైఫ్ అని ఇచ్చున్నారు. ఇక్కడ వి యూజ్ వాటర్ ఫర్ డ్రింకింగ్ అని రాయండి. థర్డ్ క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ వైల్డ్ యానిమల్ అని ఇచ్చున్నారు. ఇక్కడ ఆప్షన్ సి అని రాయండి. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి నేమ్ ద సెన్స్ ఆర్గన్స్ అండ్ రైట్ ద ఫంక్షన్స్ అని ఇచ్చున్నారు. ఇక్కడ ఫస్ట్ ఐస్ సీయింగ్ అని రాయండి. ఇయర్స్ హియరింగ్, నోస్ స్మెల్లింగ్, టంగ్ టేస్టింగ్, స్కిన్ టచింగ్ అని రాయండి. ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి వై షుడ్ వి రెస్పెక్ట్ అవర్ గ్రాండ్ పేరెంట్స్ అండ్ ఎల్డర్స్ అని ఇచ్చిన దీనికి ఆప్షన్ బి దే కేర్ ఫర్ అస్ అండ్ గైడ్ అస్ అని రాయండి. సిక్స్త్ క్వశ్చన్ వచ్చేసి హౌ ఆర్ ప్లాంట్స్ యూస్ఫుల్ టు అస్ అని ఇచ్చినారు. దీనికి ఆప్షన్ బి దే గివ్ ఫుడ్, ఆక్సిజన్ అండ్ షేడ్ అని రాయండి. సెవెంత్ క్వశ్చన్ వచ్చేసి వై డూ వి నీడ్ ఏ హౌస్ అని ఇచ్చారు. ఇక్కడ ఏ హౌస్ ప్రొటెక్ట్స్ అస్ ఫ్రమ్ హీట్, రైన్, కోల్డ్ అండ్ వైల్డ్ యానిమల్స్ అని రాయండి. ఎయిత్ క్వశ్చన్ వచ్చేసి వై షుడ్ వి వాష్ అవర్ హ్యాండ్స్ బిఫోర్ ఈటింగ్ అని ఇచ్చున్నారు. ఇక్కడ టు రిమూవ్ డర్ట్ అండ్ హార్మ్ఫుల్ జర్మ్స్ దట్ కెన్ కాజ్ సిక్నెస్ అని రాయండి. నైన్త్ క్వశ్చన్ వచ్చేసి రాణి వాంట్స్ టు గో అమెరికా, విచ్ ట్రాన్స్పోర్ట్ షుడ్ షీ యూజ్ అని ఇచ్చారు. దీనికి ఆప్షన్ డి అని రాయండి.
రాయండి. 10th క్వశ్చన్ వచ్చేసి యువర్ ఫ్రెండ్ ఈజ్ హంగ్రీ ఆఫ్టర్ ప్లేయింగ్, నేమ్ వన్ హెల్దీ ఫుడ్ యూ విల్ గివ్ అని ఇచ్చారు. ఇక్కడ అండ్ యాపిల్ ఆర్ గ్లాస్ ఆఫ్ మిల్క్ అని రాయండి. 11th క్వశ్చన్ వచ్చేసి కౌ ఈట్స్ గ్రాస్ అండ్ లయన్ ఈట్స్ మీట్, వై ఆర్ దీస్ యానిమల్స్ కాల్డ్ హెర్బివోరస్ అండ్ కార్నివోరస్ అని ఇచ్చినారు. ఇక్కడ కౌ ఆర్ called herbivores because they eat only plants అని రాయండి. lions are called carnivores because they eat only other animals అని రాయండి. 12th క్వశ్చన్ వచ్చేసి look at these foods which are good for health and which are not good, write in 2 groups అని ఇచ్చినారు. ఇక్కడ కొన్ని పిక్చర్స్ ఇచ్చినారు. బర్గర్, యాపిల్, చిప్స్, మిల్క్ అని ఇచ్చినారు. గుడ్ ఫర్ హెల్త్, నాట్ గుడ్ ఫర్ హెల్త్ అని ఇచ్చినారు. ఇక్కడ గుడ్ ఫర్ హెల్త్ ఏవో ఇక్కడ రాయాలి, నాట్ గుడ్ ఫర్ హెల్త్ ఏవో ఇక్కడ రాయాలి అని వచ్చారు. గుడ్ ఫర్ హెల్త్ వచ్చేసి యాపిల్, మిల్క్ అని రాయండి. నాట్ గుడ్ ఫర్ హెల్త్ వచ్చేసి బర్గర్, చిప్స్ అని రాయండి. 13th క్వశ్చన్ వచ్చేసి రాహుల్ డ్రింక్స్ వాటర్ అండ్ ఈట్స్ ఫ్రూట్స్ ఎవ్రీ డే, డూ యూ థింక్ హీ హ్యాస్ గుడ్ హ్యాబిట్స్, గివ్ ఏ రీజన్ అని ఇచ్చినారు. దీనికి ఆన్సర్ వచ్చేసి ఎస్, రాహుల్ హ్యాస్ గుడ్ habit drinking water and eating fruits every day keep our bodies hydrated, strong and full of energy అని రాయండి. 14th క్వశ్చన్ వచ్చేసి is it important to save water, why అని ఇచ్చినారు. ఇక్కడ yes, it is important to save water, we need water to drink, clean and grow food, but clean water is limited on earth అని రాయండి. 15th క్వశ్చన్ వచ్చేసి write about your family అని ఇచ్చినారు. ఇక్కడ I live in a loving family with parents and my siblings. We love to eat dinner together, play games on weekends and help each other every day అని రాయండి. 16th వచ్చేసి imagine you are going to school, write any 3 things you will carry and tell why you need them అని ఇచ్చారు. దీనికి ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ స్కూల్ బ్యాగ్ టు క్యారీ ఆల్ మై బుక్స్ అని రాయండి. సెకండ్ వాటర్ బాటిల్ టు స్టే హైడ్రేటెడ్ అండ్ డ్రింక్ వాటర్ వెన్ ఎవర్ ఐ ఫెల్ట్ థ్రస్టీ అని రాయండి. థర్డ్ లంచ్ బాక్స్ టు ఈట్ హెల్దీ ఫుడ్ డ్యూరింగ్ రెస్క్యూ అండ్ గెట్ ఎనర్జీ టు స్టడీ అని రాయండి. ఇక్కడ నెక్స్ట్ ఫన్ యాక్టివిటీస్ అని ఇచ్చున్నారు. ఇక్కడ ఫస్ట్ వర్టికల్ బాక్స్లో టంగ్ అని రాయండి. నెక్స్ట్ హారిజంటల్గా ఐస్ అని రాయండి. నెక్స్ట్ వర్టికల్గా స్కిన్ అని రాయండి. నెక్స్ట్ వర్టికల్గా నోస్ అని రాయండి. నెక్స్ట్ హారిజంటల్గా ఇయర్స్ అని రాయండి. నెక్స్ట్ ఫన్ యాక్టివిటీ వచ్చేసి ఇక్కడ ఇచ్చిన యానిమల్స్ని వాళ్ళ యంగ్ వన్స్తో మ్యాచ్ చేయండి అన్నారు. ఇక్కడ డాగ్ని మ్యాచ్ చేసిన విధంగా ఈ అన్ని యానిమల్స్ని మ్యాచ్ చేయండి. నెక్స్ట్ హెల్దీ ఫుడ్, ఫస్ట్ సాల్వ్ ద క్రాస్వర్డ్ పజిల్ విత్ ద పిక్చర్ క్లూస్ అని ఇచ్చినారు. ఇక్కడ ఇచ్చిన పిక్చర్ క్లూస్తో వీటిని రాయమన్నారు. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ ఫ్రూట్స్ అని ఇచ్చినారు. ఇక్కడ వర్టికల్గా ఫ్రూట్స్ అని రాయండి. సెకండ్ నెంబర్ బాక్స్లో స్లీప్ అని రాయండి. థర్డ్ నెంబర్ బాక్స్లో వెజిటేబుల్స్ అని రాయండి. 4th నెంబర్ బాక్స్లో ఎక్సర్సైజెస్ అని రాయండి. 5th నెంబర్ బాక్స్లో ప్లే అని రాయండి. 6th నెంబర్ బాక్స్లో షవర్ అని రాయండి. నెక్స్ట్ సఫారీ యానిమల్స్ క్రాస్ వర్డ్ అని ఇచ్చారు. ఇక్కడ ఫస్ట్ యానిమల్ వచ్చేసి టైగర్ అని ఇచ్చున్నారు. సో ఇక్కడ ఫస్ట్ నెంబర్ బాక్స్లో టైగర్ అని రాయండి. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి క్రొకడైల్ అని ఇచ్చారు. సెకండ్ నెంబర్ బాక్స్లో క్రొకడైల్ అని రాయండి. నెక్స్ట్ థర్డ్ నెంబర్ బాక్స్లో టర్టిల్ ఇచ్చున్నారు. ఇక్కడ థర్డ్ నెంబర్ బాక్స్లో టర్టిల్ అని రాయండి. ఇక్కడ 4th పిక్చర్ వచ్చేసి మంకీ అని ఇచ్చున్నారు. ఇక్కడ 4th నెంబర్ బాక్స్లో మంకీ అని రాయండి. 5th పిక్చర్ వచ్చేసి జిరాఫీ అని ఇచ్చున్నారు. ఇక్కడ 5th బాక్స్లో జిరాఫీ అని రాయండి. అలాగే 6th పిక్చర్ వచ్చేసి జీబ్రా అని ఇచ్చున్నారు. ఇక్కడ 6th పిక్చర్ బాక్స్లో జీబ్రా అని రాయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.